వెల్కమ్ టు ఆద్య టీవీ. దాదాపుగా 24 నెలలు అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేరినాయి ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ సీతాఫల్ మండి కార్పొరేటర్ ఏమ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు 24 మంత్స్ ఆల్మోస్ట్ డిసెంబర్కి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ నుంచి ఏమైనా జరుగుతుంది రాష్ట్రంలో అంటే డెవలప్మెంట్ కంటే అరాచకం ఎక్కువగా అనిపిస్తుంది. క్లియర్గా ఆయన వచ్చినప్పటి నుంచి వారి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం పనిగా పెట్టుకున్నారు. ప్లస్ ఎవరైనా వారిని ప్రశ్నిస్తే వారి మీద దాడి చేయడానికి పని పెట్టుకున్నాడు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచంలో తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా గతంలో ఎట్లుందో దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లే పని చేయాలి. కానీ ఇంకా కంప్లీట్గా కిందికి తీసుకొచ్చే పని ఆయన పెట్టుకున్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమ పథకాలు అందట్లేదు. ఏదైనా జరుగుతుందనంటే కేసులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇవి మాత్రమే మాకు 2 ఏళ్ళ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదైనా పెరిగింది రాష్ట్రంలో అనంటే జీడిపి కంటే పెరిగింది ఏంటంటే క్రైమ్ రేటు పెరిగింది. మీరు అన్నట్లుగానే కేవలం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైనే అనేక కేసులు పెట్టడం అనేది జరిగింది. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఇక్కడ దాదాపుగా 10 నుండి 15 కేసులు ఉంటాయి. మీలాంటి కార్పొరేటర్ల పైన ఇక్కడ ఉన్నాయి, మైబీ మీ పేరు ఇక్కడ ఉండొచ్చు. కేవలం ఇన్ని పార్టీలు ఉండగా వామపక్షాలు ఉన్నాయి, ఇక్కడ రకరకాల పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నాయి. మరి ఏ పార్టీలు లేనిది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అందులో విద్యార్థి నాయకుల పైన అనేక కేసులు కూడా అవుతున్నాయి బీఆర్ఎస్ విభాగం పైన. మరి ఎందుకు ఇదంతా, దీన్ని ఎట్లా చూడాలి అంటే మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నాయకులేమో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బి టీమ్ అంటారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నారండి. కానీ ఇక్కడ చూసుకుంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిపి ఏ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఏమో రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడేమో ముఖ్యమంత్రి గారు తెలంగాణ గుజరాత్ మోడల్ చేస్తా, మోదీ మా పెద్దన్న అని మాట్లాడడం, ఆయన చేసిన నిర్ణయాలను ప్రతి ఒక్కటి స్వాగతించడం, అవన్నీ చేస్తూ మళ్ళీ అంటే డ్రామాలు. అక్కడేమో అదానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇక్కడ అదానీయే స్పాన్సర్ చేస్తారు ఈయన ఏ కార్యక్రమాలైనా. ఇప్పుడు చూసిన ఏ కార్యక్రమాలు ఆయన తీసుకున్నా స్పాన్సర్షిప్ అంతా అదానీ అంబానీ గ్రూప్లో ఇక్కడ వారికి పెట్టడం జరుగుతుంది. ఆయననేమో వాళ్ళందరూ బీజేపీ పార్టీకి తొత్తులుగా ఉన్నారు, అక్రమంగా అన్ని స్కీమ్స్లలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతారు. మరి ఎవరికి కోఆర్డినేషన్ లేదు ఇక్కడ. ప్లస్ ప్రశ్నించే వ్యక్తులని, ప్రశ్నించే పార్టీలని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఎక్కువ కేసులు కావు, వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరగరు, వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేయరు. అల్టిమేట్గా టార్గెట్ ఎవరైనా ఉన్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అక్కడ పైన పెద్ద నాయకుల నుంచి, కేసీఆర్ గారి నుంచి కిందున్న కార్యకర్త వరకు ఒక్కరిని కూడా వదలట్లేదు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయననేమో ఆయన స్థాయి ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని విమర్శిస్తారు, కేటీఆర్ గారిని విమర్శిస్తారు. వీరి కింద ఆయన ఎట్లయితే మాట్లాడుతున్నారో, ఆయన పరిపాలన విధానం ఎట్లుందో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి మాట తీరు, బిహేవియర్ ఎట్లుందో అట్లనే వాళ్ళ కింద ఉన్న నాయకులది కూడా ఉంది. గల్లీకి ఒక లీడర్ ఎట్లా తయారైనరో వాళ్ళందరూ కూడా పెద్ద ఏదో అంటే ఏదో ఫీలింగ్లో ఉన్నారు. అంటే డెవలప్మెంట్ కార్యక్రమాలలో డిస్టర్బ్ చేస్తున్నారు, పోయి ఇది ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఏంటి అని మేము అడిగితే మా మీద దాడులు చేస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్గా మీరు చూసిండ్రు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో కూడా చాలా చోట్లల్లో ఏమంటారు దొంగోట్లు వేస్తున్నారు, పైసలు పంచుతున్నారు, కేసులు పెడుతున్నారు, అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడితే, ఇప్పుడు అక్కడ అన్ని పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనిచేసారు. బీఆర్ఎస్కి పనిచేసారు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు క్యాడర్ గ్రౌండ్ లెవెల్ అందరూ వెళ్ళి పనిచేసారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళని ఒక మాట అనలేదు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ పనిచేసారు. కానీ ఎవరిని వాళ్ళని టచ్ కూడా చేయలేదు. కానీ మాలాంటి కార్పొరేటర్లని, కార్యకర్తలని, ఎమ్మెల్యేలని అందరినీ టార్గెట్ చేసి ప్రతి ఒక్క కేసులో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్కడే కాదు, ఎక్కడైనా కూడా మా విద్యార్థి విభాగం కూడా ఎవరైతే గెలుసీనన్న ఆధ్వర్యంలో ఏదైనా ఏమంటారు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఎక్కడ పోయినా కూడా ఇల్లీగల్గా కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మొన్ననేమో ఓయూకి వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చి దానికంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి పోయిండు, పోలీసులకు నేను ఇప్పుడే వార్న్ చేస్తున్నా, నేను వచ్చినప్పుడు పోలీసులు ఎవ్వరు ఉండదు, విద్యార్థులు వచ్చి డైరెక్ట్గా నన్ను కలవచ్చు, మాట్లాడవచ్చు, వారిని ఆపడానికి ఆపొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. తర్వాత తెల్లారి చూస్తే ఏముంది, అక్కడ మొత్తం పోలీసుల ప్రహారాల మధ్యలో నుంచి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో ప్రసంగం ఇచ్చి, అయినప్పటికీ అక్కడ విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా, ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నా కూడా తుడుచుకుంటూ అలా నవ్వుకుంటూ నమస్తే పెట్టుకుంటూ పోయిండు. అంత చిల్లరోడు రేవంత్ రెడ్డి. ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ మేము 6 గ్యారెంటీలు అమలు చేశాం కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారు, అందుకే జూబ్లీస్లో ఒక బీసీ బిడ్డను గెలిపేయడం జరిగింది కాబట్టి ఇక్కడ బీసీ నినాదం అనేది లేదు, నీరు గారిపోయింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు. కాంగ్రెస్ వాళ్ళు అయితే మొత్తం మీద బీసీ ఉద్యమం లేదు ఇక్కడ అంటున్నారు. ఇది ఎట్లా చూస్తారు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా గెలిచిరు ఏంటిది అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 3 రోజుల ముందు వరకు ఒక సర్వే ఉండే, 3 రోజుల తర్వాత ఏం సర్వే వచ్చింది అనేది అందరికీ ఐడియా ఉంది. క్లియర్గా వారు ఏ రకంగా గెలిచిండ్రు, డబ్బు ప్రభావం, దొంగ ఓట్లతోటి, అధికారులని అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని, అక్కడున్న వ్యక్తులని బెదిరించి భయపెట్టించి, అండ్ చిన్న చిన్న కార్యకర్తలని వాళ్ళు ఏమని బెదిరించింది తెలుసా, నువ్వు రోజు ఇక్కడి నుంచి పోతావు, నీ బండ్ల డ్రగ్స్లు పెట్టి నిన్ను లోపల వేసాం, నువ్వు పోలింగ్ బూత్ల దగ్గర ఉండదు, నువ్వు అక్కడ ఉండదని స్వయంగా కార్యకర్తలు వచ్చి మాకు చెప్పడం జరిగింది. పోలింగ్ బూత్ల దగ్గర కూడా డైరెక్ట్గా వచ్చి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కానీ వచ్చి దాడి చేయడం జరిగింది. ఇంత ప్రెజర్లో కూడా గతంకి ఇప్పటికి ఎంత తేడా ఉంది. 80,000 ఓట్లు గతంలో గోపీనాథ్ గారికి వచ్చింది, ఇప్పుడు వచ్చిన ఓట్లు ఏంది 75,000 ఓట్లు, ఎక్కువ తేడా. అది కూడా వారికి వచ్చిన ఓట్లన్నీ కూడా సగానికి సగం దొంగ ఓట్లే. క్లియర్గా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ని దొంగ ఓట్లు సృష్టించినారు, ఎట్లా ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కూడా అడిగారు. మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొంతమంది వెళ్ళి అక్కడ ఓటు వేయడం జరిగింది. అంబర్పేట నుంచి వెళ్ళారు, ఖైరతాబాద్ నుంచి వెళ్ళిండ్రు, ఊర్లలో నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్లియర్గా విత్ ప్రూఫ్స్ తోటి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ కళ్ళు లేనట్టుగా బిహేవ్ చేసిరు. అసలు ఏది కూడా మాకు పట్టింపు లేదు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు, ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నంత విధంగా కూడా వాళ్ళు అక్కడ బిహేవ్ చేసిరు. అట్లా వాళ్ళు గెలిచిరు, కానీ దాన్ని గెలుపని ఎవరు కూడా అనరు, 100కి 100% అనరు. అండ్ బీసీ నినాదం అని అంటున్నారు. సో బీసీలకు న్యాయం చేసిన అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి 42% ఇస్తామని చెప్పేసి చెప్పడం, అట్లాగే రాగానే మేము కులగణన చేస్తామని చెప్పడం, ఆ కులగణన కూడా 2-3 సార్లు వాళ్ళు దాన్ని తప్పులు తడకలా ఉందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని చూపిస్తే అప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టారు. అండ్ దాన్ని బేస్ చేసుకొని మా బీసీ సంఖ్య గతంలో 50కి పైగా ఉంటే ఇప్పుడు 47, 48 లోపలనే పడిపోవడం అనేది ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పార్టిసిపేట్ చేయలేదు, ప్లస్ పెరుగుతుంది కానీ బీసీ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం ఎట్లా అని చెప్పేసి మా బీసీ నాయకుల ప్రశ్న. సరే అంతా చేసినప్పుడు ఉన్న దాని నుంచే 42% అని ఆర్డినెన్స్ గవర్నర్కి పంపించి దాన్ని కొన్ని రోజులు డ్రామా వేసి అయిపోయింది ఇక 42% వచ్చేస్తుంది, నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్లో అయినా కానీ బీసీలకి 42% ఆర్డినెన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. దానికి క్లియర్గా మా పార్టీ నాయకులు చూసినప్పటికీ వాళ్ళు చెప్పారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దీనివల్ల మళ్ళీ లీగల్గా ఇష్యూస్ పోతాయి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే దీన్ని చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి బీసీ నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అందరికీ తెలుసు, కానీ వచ్చేసింది అయిపోయిందని కొంతమంది బీసీ నాయకులు సంబరాలు చేసుకోవడం, దానికి ఇంకొకరు దానికి మద్దతు ఇచ్చి పూలమాలలు వేయడం, పాలాభిషేకాలు చేయడం రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, అవన్నీ వేస్టే అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్యాయంగా మళ్ళీ 27% లోపలనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. బీసీలకు అన్యాయం చేసిండు కదా.